ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. సరే, ఇప్పుడు ఒక అమౌంట్ వచ్చింది, ఒక 7 లక్షల దాకా ఎంతో సంథింగ్ ఒక అమౌంట్ వచ్చింది. దాన్ని తీసుకుపోయి ఖర్చు పెట్టావు ఎప్పుడు 2019లో 2019 ఏదో సినిమా కన్నా ఏదో సినిమా 2 సినిమాలు ఏవో వచ్చినాయి. అప్పుడు వాళ్ళు ఏవో అడ్వాన్స్లు ఇచ్చారు నాకు. అవి తీసుకొని వెళ్తున్నాను ఇంటికి ఇవ్వడానికి 2019లో. లోపు మా సైడ్ ఒక తుఫాను జరిగింది, తిత్లీ తుఫాన్ అని. అన్నయ్య కూడా వెళ్ళారు అక్కడికి, కళ్యాణ. తర్వాత నేను వెళ్ళాను. ఆయన వెళ్ళిన వారానికి నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ అన్ని గుడిసెలు గూడెలు అన్ని ఇరిగిపోయినాయి. పాపం అందరూ బయటే ఉన్నారు, ఇల్లు లేవు, అన్ని ఇరిగిపోయినాయి. సముద్ర తీర ప్రాంతం కదా, ఆ గోడల గేడలు అన్ని కొట్టుకుపోయినాయి. వెళ్తే ఇక నేను చూసి ఇక నా వల్ల కాక ఒక 3 లక్షలు పెట్టి మొత్తం ఒక 4 రోజులకి భోజనాలకి అందరికి అరేంజ్ చేసాను. అక్కడ చేసేసి మిగతా ఇంకో 2-3 ఉంటే అవి పట్టుకొని శ్రీకాకుళం విజయనగరం 2 డిస్టిక్ కరెక్ట్గా మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అది. ఓకే, మొత్తం ఇక నా సొంత డబ్బులతోనే మొత్తం క్యాంపెయినింగ్. ఎందుకంటే ఎవరి దగ్గర ఏం లేవన్నా. నేను ఎక్కడికి వెళ్ళినా కుర్రాళ్ళందరూ నన్ను దీనంగా చూస్తారు, అన్నొచ్చాడు అనేసి. ఇక్కడ చూస్తే నా పరిస్థితి తెలుగుంది. నేను వెళ్ళగానే మా అన్నొచ్చాడు అని అంటారు. ఎన్ని ఏరియా శ్రీకాకుళం విజయనగరం ఏరియాల్లో మా అన్నొచ్చాడు అనేసి. మరి ఆ ఫీలింగ్లో మనం ఊరుకోలేంగా. మనం ఏం ఊరుకుంటాం ఇంకా. ఏ థియేటర్ బళ్ళు ఎక్కండి, బళ్ళు రెడీ అవ్వండి, క్యాంపెయినింగ్ పదండి అని చెప్పి ఇక మొదలెట్టాను అనమాట. 4 రోజులు కంటిన్యూ చేశా. అయిపోయి 4 రోజులు క్యాంపెయినింగ్, ఎలక్షన్ అయిపోయింది. అటు ఇటు చూసా, ఏటి లేవు చేతిలో, ఏ డీజిల్కి కూడా లేవు. ఇప్పుడు ఎవరినైనా అడిగితే పరువు బాధ్యత చెప్పి మొత్తానికి ఎవరో నా ఫ్రెండ్ ఒకడు ఉంటే అడిగి ఏదో చెప్తే 20 రూపాయలు డీజిల్ కొట్టాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి దిగట్లేదు, కారు లోపలే ఉన్నాను. వీళ్ళ రియాక్షన్ ఎలాగుంటుందో తెలియదు నాకు. ఆల్రెడీ వాళ్ళకి చెప్పా, ఏవో డబ్బులు వచ్చినాయి తీసుకొని వస్తున్నాను అంటే వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఉంటాయి కదన్న ఫ్యామిలీ కుటుంబంలో. 2019 అంటే పెళ్ళి 4 ఏళ్ళు అయింది అప్పుడు నాకు. అప్పుడు పాప పుట్టి నాకు తెలిసి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉంటుంది పాప. బాబు కదా, ఫస్ట్ పాప, తర్వాత బాబు. ఏమైనా కొనడానికి ఏమి ఉంటాయి కదా వాళ్ళకి, చూస్తే ఏం లేవు చేతిలో. ఇక చూడన్నా, ఇక అంటే నేను చేసింది తప్పని కాదు నా దృష్టిలో, కానీ వాళ్ళకి తెలియదు. అది వాళ్ళకి తెలియదు కదా. కుటుంబానికి వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఏదో ఒక ఆశ ఉంటుంది, ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మన మీద, ఏదో ఉంటుంది కదా. అదంతా లేకపోయేసరికి ఓ 4 రోజులు నాతో మాట్లాడలేదు మా ఆవిడ. మా మామ అయితే అసలు దారుణం, అసలు అంటే బాధపడ్డారు. మనం ఏం పెద్దగా సంపాదించిన వాళ్ళమా, ఉన్నోళ్ళమా, లేకపోతే ఏమైనా ఉందా, లేదు కదా. ఆ ఉన్ని కూడా ఖర్చెట్టు వచ్చాను మొత్తం వెళ్ళి, మీ పవన్ కళ్యాణ్ అని చెప్పి వెళ్ళి ఖర్చెట్టు వచ్చాను నువ్వు ఇదని. ఇక అయిపోయింది, చేసేయాలనుకున్నాను, ఆయన కోసం చేసాను. పైగా అక్కడ ప్రాంతం కూడా భోజనాలు అన్నీ. సరే నేను ఏదో చేసుకో మరి నీ ఇష్టం అని చెప్పి మా మామ వెళ్ళిపోయాడు కొంచెం. దాని తర్వాత ఒక 4 రోజులు పోయిన తర్వాత మా మామ వచ్చి ఒక మాట అన్నాడు నాతో. మరి నాయన మీ పవన్ కళ్యాణ్ కోసం ఇంత చేసావు, ఇంత తిరిగావు, మరి నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇంత తిరిగి అంత చేసావు, మరి మీ పవన్ కళ్యాణ్ ఏమైనా ఫోన్ చేశాడు నీకు, ఏమైనా మెసేజ్ అని పెట్టాడు కనీసం, శంకరు మరి నేను చెప్పకంటే కూడా నువ్వు వెళ్ళి నా మీద ఇంత చేసావు అక్కడ అభిమానం మీద పార్టీ నుంచి అని ఏమైనా ఒక మాట కానీ ఒక మెసేజ్ కానీ పెట్టినాడు ఆయన. నాకు అప్పుడు దాకా ఆలోచనే లేదు. ఎందుకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయమన్నా, ఏం కోరుకోమన్నా, నాకు ఫస్ట్ నుంచి లేదు. నేను వాళ్ళతో సినిమాలు చేసినప్పుడు ఫోటో అడగలేదు. నేను చిరంజీవి గారితో సినిమా చేసిన, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేశా. ఇన్ని రోజులు చేసినా నేను ఏ రోజు ఫోటో అడగలేదు. నేను నా ఎదురుగా అందరూ ఫోటోలు అడుగుతారు, దిగుతారు, నేను అడగలేదు అసలు. ఇక్కడ చెరిగిపోయిన ఫోటో ఇక్కడ ఉంటుండగా ఫోన్లో ఫోటో ఎందుకన్నా నాకు, ఎప్పుడు డిలీట్ అయిపోతే దానికి అసలు లేని ఫోన్లో ఫోటో ఇది కదా ముద్రపడాల్సింది ఫోటో. బయట వేసుకునే ఫోటో కూడా కాదు, పచ్చబొట్లు అభిమానం అంటే లోపల ఉంటుంది చూడన్నా, టచ్ అయిపోయి లోపల పట్టుకొని అది ఫోటో, అది ఎప్పటికీ చెరిగిపోదు. ఆ ఫోటో ఉంటుండగా ఫోన్లో ఫోటోలు నాకెందుకు, అది నేను ఫోటో అడగలేదు ఇప్పుడు దాకా. చిరంజీవి గారిని అడగలేదు, పవన్ కళ్యాణ్ గారిని అడగలేదు. చూసారు సోషల్ మీడియాలో నా ఫోటో ఎక్కడైనా వాళ్ళిద్దరితో నాది ఒక్క ఫోటో ఉన్నా సరే అక్కడైనా చూపించండి నాకు. ఎక్కడ ఉండదు. ఎందుకంటే అది నా ప్రత్యేకమైన నా మైండ్, నా అభిమానం. ఏం ఎక్స్పెక్ట్ ఉండదు, ఈయన ఇస్తాడా, ఈయన చేస్తాడా, ఏమీ ఉండదు.
ఏమి ఉండకంటే ఉంటాను నేను ఎప్పుడు. అభిమానంతో వెళ్ళి చేస్తాను అంతే. మా మామ మాట అనేసరికి ఒక్కసారిగా ఫస్ట్ లేని ఐడియా కూడా, డౌట్ కూడా వచ్చింది. నిజమే కదా, చేశానే, ఈయనకి చెప్పలేదు నేను, మరి ఈ చేసి నాకు తెలిసి ఉంటుంది ఆయనకి. తెలియలే, ఎక్కడ శ్రీకాకుళం చేసింది ఆయనకి ఎలా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఏమని ఉంటే ఈ లోకల్లోనే తిరిగితే తప్ప, కానీ అంత పాపులర్గా మనం కాదు కదా. తెలిసినా తెలిగిపోయిన ఇప్పుడు ఏంటి, తెలిస్తే ఏంటి, తెలిగిపోతే ఏంటి, అభిమానం చేయాలనిపించింది చేసాం. మొన్న కూడా అలాగే 2024 ఎలక్షన్ మొన్న కూడా వెళ్ళి వారం రోజులు చేశారు, వారం రోజులు. కాకపోతే ఈసారి అయితే ఏమి లేవు పట్టుకెళ్ళడానికి నా కాడ. ముందే చెప్పాను, నాయన డీజిల్కి తినడానికో ఏదో ఉండడానికి ఏదో మీరే చూసుకోండి బాబు, మరి నేనైతే ఏం తేలేదు, నేను నన్ను వదిలేసారు ఇలాగా, డీజిల్కి కూడా తేలేదు నేను అని అంటే, శంకర్ సరేలే అని చెప్పి ఆ డీజిల్ అలే కొట్టించి చూసుకుంటారు అంతే. అంతకుమించి ఇంకేం ఎక్స్పెక్ట్ లేదు. ఓన్లీ అభిమానం. ఏదైనా ఆయన అభిమానానికి కొంచెం నేను రుణపడి ఉంటాను అంటే ఇలాంటప్పుడే అది నేను ఆ అభిమానాన్ని తీర్చుకోవాలి, రుణం తీర్చుకోవాలి. ఈ టైంలో మరి నాన్నటోడు వచ్చి ఆయన కొంచెం సపోర్ట్ చేయాలి. అలాగే వచ్చారు చాలామంది, వచ్చి చేశారు. ఎవరిని నేను విమర్శించలేదు, ఏ రాజకీయ నాయకులను విమర్శించలేదు, ఏ పార్టీని తప్పు పట్టలేదు. కేవలం కళ్యాణ్ గారి అభిమానం కోసం జనసేనను గెలిపించండి, జనసేనకు సపోర్ట్ చేయండి, గాజు గ్లాస్కి ఓటు వేయండి, మా పవన్ కళ్యాణ్ గారు నిలబడాలి, గెలాలి. ఓన్లీ అభిమానమే, ఆయన మీద అభిమానమే మాట్లాడేది తప్ప ఈ పార్టీ వాడు ఎలాగొన్నాడు, ఆ పార్టీ వాడు అలాగొన్నాడు, ఆ పార్టీ ఏంటి, ఈ రాజకీయ నాయకుడు ఏంటి అని ఎక్కడ ఏ మాట నేను అవసరం లేదు, నాకు అవసరం లేదు అనే హక్కు లేదు, అసలు అనకూడదు కూడా. ఓకే, ఎదుటోళ్ళని విమర్శించడానికి ఫస్ట్ మనకు ఒక హక్కు ఉండాలి, మనకు ఒకటి ఉండాలి కదా. ఏం పర్సనల్ ఏమైనా ఉన్నాయా గొడవలు, ఏం లేవు కదా. అనే హక్కు నీకు ఎక్కడదే, యువతలో నన్ను హక్కు. నీ గొప్ప ఏంటో చెప్పుకో, నీ మంచి ఏంటో చెప్పుకో, నువ్వేం చేస్తావో చెప్పు ఫస్ట్ జనాలకి. నువ్వు వస్తే పరిపాలన ఏం చేస్తావో చెప్పు, నువ్వు వస్తే అభివృద్ధి ఎలా మారుతుందో చెప్పు, నువ్వు వస్తే ఉపాధులు ఏమిస్తావో చెప్పు, యువతను ఎలా కాపాడుతావో చెప్పు. శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, వైజాగ్ నుంచి మళ్ళీ శంకర్లాగా హైదరాబాద్ పారిపోయి వచ్చి యువతను చూడకూడదు. నువ్వు అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే వాళ్ళు అభివృద్ధి చెందేటట్టుగా, ఉపాధి కల్పించేటట్టుగా, వాళ్ళ కుటుంబాలతోనూ, వాళ్ళ అమ్మా నాన్నలతోనూ, వాళ్ళ భార్య బిడ్డలతో అక్కడే గడిపినట్టుగా వాళ్ళని ఉపాధి అలా కల్పించేటట్టుగా చేయాలి. వలసలు పోయేటట్టుగా చేయకూడదు యువతని. ఇంకొక దగ్గర బతకాలి తప్పదు, ఇంక బతకలేమనే రోజులు రాకూడదు ఎవరికి కూడా. అలాంటి గురించి మాట్లాడాలి. అభివృద్ధి అంటే అది. అంతేగాని ఎంతసేపు ఈయన ఆయనని, ఆయన ఈయనని, ఈయన అతన్నని, అతను ఇతన్నని, ఇదే సరిపోయింది వీళ్ళ మధ్యలో రాజకీయం. ఓకే, నేను తిట్టాలంటే ఎంతసేపు అన్నా, మైక్ తీసుకొని జనాల ముందు ఒకసారి వచ్చేది తిట్టేస్తాం, ఎవరిని పెడతాడని మైక్ దొరికితే. ఎందుకు, దేనికి, దానివల్ల ఏం ఉపయోగం? నీ నాలుగు తిడితే వాళ్ళు నన్ను తిడతారు. కానీ అక్కడ క్యాంపెయిన్లో మరి పరిపాలన గురించి చెప్పాలిగా, ఏం చెప్పారు ప్రజలకి? నేనే చెప్పాను, నాకు తెలిసి నేను చెప్పాను. పవన్ కళ్యాణ్ అని మంచోడు, మంచి మనసున్నాడు, తన కడుపులో కూడా తీసి అవతలడికి పెడతాడు, ఏది దాచుకోడు, ఏది దోచుకోడు, ఏది మిగిల్చుకోడు, సంపాదించిందంతా నా అక్క చెల్లెలకి, ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, నా యువతకి, వాళ్ళ భవిష్యత్తుల కోసమే ఖర్చు పెడతాను అని మాట ఇచ్చినోడు. మరి ఇంతమందికి అవకాశాలు ఇచ్చారు కదా, అందరినీ చూశారు కదా, మరి ఆయనకు ఒక అవకాశం ఇచ్చి ఒకసారి చూడండి ఈయన ఏం చేస్తాడు అనేది. చేస్తే ఉంటాడు, చేయకపోతే పంపించేస్తారుగా మీరే మళ్ళీ. మెజారిటీ నిర్ణయం ప్రజలదే కదన్నా. అంతేగా మరి, అంతేగా. ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరు చేస్తున్నారనేది వాళ్ళకి తెలిసిపోద్ది. అంటున్నాను, వాళ్ళకి తెలిసిపోద్ది కదా. ఒక అవకాశం ఇచ్చి చూడండి.